Yes, students, ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో కొన్ని సెంటెన్సెస్ డిస్కస్ చేద్దాం. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో గతంలో ఒక 100 సెంటెన్సెస్ మనం డిస్కస్ చేశాం నాన్న. ఈరోజు 101 నుంచి కొన్ని సెంటెన్సెస్ డిస్కస్ చేద్దాం. 101. Sumedh has such a sweet voice that it is a nice of hearing him. Sumedh has such a sweet voice that it is nice of hearing him. That it is nice to hear him. That it is nice to hear him. Nice of hearing him. It is no need to use hearing. We verb of emotional senses ను మనము ఇంగ్ ఫామ్ లో పెట్టకూడదు అంటారు. సో వీలైనంత వరకు we have to use the first form of the verb. Sumedh has such a sweet voice that is nice to hear him. ఎప్పటికీ అతని దగ్గర స్వీట్ వాయిస్ ఉంది కాబట్టి ఆ వాయిస్ అనేటువంటిది అతని నుంచి వినడానికి చాలా బాగా మృదురంగా ఉంటుంది. కాబట్టి Sumedh has such a sweet voice that is nice to hear him. No need to use of hearing. So which one is appropriate here? Second one. Then 102. As the road was dusty, the journey was not comfort. Here, comfort won't give the complete sense. In order to keep that sentence as complete, you have to change that into adjective. It is was not comfortable. Here, comfortable is an adjective. Its modifier is adverb, not is an adverb. So, as the road was dusty, the journey was not comfortable. ఆ యొక్క రోడ్డు డస్టీగా ఉన్నందువలన ఆ జర్నీ అంత కంఫర్టబుల్గా లేదు, అంటే సుఖప్రదంగా లేదు అని అర్థం. సో విచ్ ఆప్షన్ ఈజ్ అప్రోప్రియేట్ హియర్? ఫోర్త్ ఆప్షన్. It is not true that a person who is good into studies is necessarily intelligent. It is not true that a person who is good at studies, good is a word followed by the position at, good at studies is necessarily intelligent. ఎవరైతే స్టడీస్లో మంచిగా ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఇంటెలిజెంట్ అయి ఉంటారని చెప్పడంలో వాస్తవం లేదు. స్టడీస్ వరకు వాళ్ళు మంచిగా ఉండొచ్చేమో కానీ ఇంటెలిజెన్స్ విషయంలో అదే విధమైనటువంటి టాలెంట్ వారి దగ్గర ఉంటుందని చెప్పడము నిజము కాదు అని అర్థం. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ట్రూ దట్ ఏ పర్సన్ హూ ఈజ్ గుడ్ అట్ స్టడీస్, గుడ్ ఇన్ టు స్టడీస్ ఈజ్ రాంగ్. గుడ్ అట్ స్టడీస్ ఈజ్ నెసెసర్లీ ఇంటెలిజెంట్. So here, good at is the correct preposition. So second option is correct. Then 104. Donations received by the trust will be proper accounted for. Donations received by the trust will be properly accounted for. ఇక్కడ అకౌంటెడ్ అనే వర్బును మాడిఫై చేసేది అడ్వర్బ్ అయి ఉండాలి. సో విల్ బి ప్రాపర్లీ అకౌంటెడ్ ఫర్, విల్ బి ప్రాపర్లీ, బి తర్వాత మళ్ళీ థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ రావాలి. సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో ట్రస్ట్ చేత రిసీవ్ చేసుకోబడినటువంటి డొనేషన్స్ ను సక్రమంగా అకౌంటింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అర్థం. కాబట్టి ఇక్కడ అకౌంటెడ్ అనేటువంటి వర్బును మాడిఫై చేసేది అడ్వర్బ్ అయి ఉండాలి. సో యూ హ్యావ్ టు చేంజ్ టు ప్రాపర్ టు ప్రాపర్లీ. ఆఫ్టర్ బి యూ హ్యావ్ టు యూజ్ ద థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. Then I have not get my check cashed on that day as it was a bank holiday. I have not got my check. I have not got my check. Get, got, gotten. Get, got, gotten.
So I have not got my check, not get. So here you have to use got. ఆ రోజు బ్యాంక్ హాలిడే అయినందువలన నేను ఆ చెక్ను బ్యాంక్లో క్యాష్ చేసుకోలేకపోయాను. సో ఐ హ్యావ్ నాట్ గాట్ మై చెక్ క్యాష్డ్ ఆన్ దట్ డే యాజ్ ఇట్ వాజ్ ఏ బ్యాంక్ హాలిడే అని అర్థం. సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. Dancing and participate in drama are her favorite pastimes. Dancing and participating. అండ్ ముందు ఏముంది? ఇంఫామ్. అండ్ తర్వాత కూడా ఇంఫామే రావాలి. సో డాన్సింగ్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ డ్రామా ఆర్ హర్ ఫేవరెట్ పాస్ టైమ్స్. సో ఆ యొక్క టైం పాస్ చేసుకోవడానికి డాన్సింగ్, పార్టిసిపేటింగ్, డ్రామాలో పార్టిసిపేట్ చేయడము, డ్రామాలో డాన్స్ చేయడము, ఈ రెండు ఆమె యొక్క ఫేవరెట్ యాక్టివిటీస్ అని అర్థం. సో ఇక్కడ గ్రామటికల్గా ఏంటంటే అండుకు ముందు ఇన్ఫామ్ వచ్చింది కాబట్టి బ్యాలెన్సింగ్ చేయాలి, అండ్ తర్వాత కూడా ఇన్ఫామ్ రావాలి కాబట్టి పార్టిసిపేటింగ్ అని ఇచ్చాను. కాబట్టి విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. He admitted to me that he had not adequate prepared for the test. He admitted to me that he had not adequate prepared for the test. ఇక్కడ ప్రిపేర్డ్ అనేటువంటిది వర్బును మాడిఫై చేసేది అడ్వర్బ్ అయి ఉండాలి. సో he admitted to me that he had not adequately prepared. For the test. వర్బును మాడిఫై చేసేది అడ్వర్బ్ అయి ఉండాలి కాబట్టి హ్యాడ్ తర్వాత థర్డ్ ఫార్మ్ వర్బ్ రావాలి కాబట్టి హ్యాడ్ నాట్ అడిక్వేట్లీ ప్రిపేర్డ్. అతను ఒప్పుకున్నాడు, అతను ఆ టెస్టుకు సక్రమంగా ప్రిపేర్ కాలేదు, సక్రమైన రీతిలో ప్రిపేర్ కాలేదని అతను నాతో చెప్పాడు. హీ అడ్మిటెడ్ టు మీ, నాకు చెప్పాడు అతను. కాబట్టి సక్రమముగా ఇక్కడ ప్రిపేర్డ్ అనేటువంటి వర్బును మాడిఫై చేసేయాలి కాబట్టి అడిక్వేట్లీ అనేటువంటి అడ్వర్బు రావాలి. కాబట్టి విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ది ఎక్సర్సైజ్ ఈజ్ కన్సిడరబుల్లీ డిఫికల్ట్ ఫర్ ఆల్ దోస్ హూ సఫర్ విత్ కాఫ్. జనరలీ సఫర్ ఈజ్ ఎ వర్డ్ ఫాలోడ్ బై ద పొజిషన్ ఫ్రమ్. So this exercise is considerably difficult for all those who suffer from cough. So ikkada those who అనేటువంటిది రిలేటివ్ ప్రొనౌన్. ఇది జనరల్ గా who, whom, whose అనేటువంటిది పర్సన్స్ వాడతాం. విచ్, దట్ అనేటువంటిది అదర్ దాన్ పర్సన్స్ వాడతాం. ఇక్కడ దోస్ అనేటువంటిది వ్యక్తులు కాబట్టి హూ వాడుతున్నాం. హూకు ముందు ఏమొచ్చింది? దోజ్ అనేటువంటి ప్లూరల్ వచ్చింది కాబట్టి వచ్చే వర్బు ప్లూరల్లో ఉండాలి. కాబట్టి సఫర్ అనేది ప్లూరల్ వర్బు, సఫర్స్ అనేది సింగులర్ వర్బు. సఫర్స్ రాకూడదు కాబట్టి సఫరే రావాలి. కాబట్టి దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ కన్సిడరబుల్లీ డిఫికల్ట్ ఫర్ ఆల్ దోస్ హూ సఫర్ ఫ్రమ్ కాఫ్. ఇది దగ్గు వల్ల ఎవరైతే సఫర్ అవుతున్నారో వారందరికీ ఈ ఎక్సర్సైజ్ కష్టమని తెలియవచ్చినది. ఈజ్ కన్సిడరబుల్లీ డిఫికల్ట్. ఇక్కడ డిఫికల్ట్ అనేది అడ్జెక్టివ్ను మాడిఫై చేసేది అడ్వర్బ్. సో కన్సిడరబుల్లీ అనేది అడ్వర్బ్, డిఫికల్ట్ అనేది అడ్జెక్టివ్, కన్సిడరబుల్ అనేది అడ్వర్బ్. సో ఇది మీరు గ్రామర్లో సెంటెన్స్లో ఏ వర్డ్ ఏది అనేది మీరు యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు డిసైడ్. అప్పుడు కొంతవరకు మీకు ఐడెంటిఫై చేయడం అనేది ఎర్రర్ ఈజీ అవుతుంది. సో దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ కన్సిడరబుల్లీ డిఫికల్ట్ ఫర్ ఆల్ దోస్ పర్సన్స్. సో వీ హ్యావ్ టు యూజ్ ద ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్ హూ. దాని ముందు ఉన్నట్టు యాంటిసిడెంట్ దోస్ ప్లూరల్ కాబట్టి వచ్చే వరకు ప్లూరల్లో ఉండాలి. సఫర్ టేక్స్ ద ప్రిపోజిషన్ ఫ్రమ్. సో హూ సఫర్ ఫ్రమ్. విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. She asked him
if she can see him later to fix an appointment for personal advice. ఆమె అతన్ని అడిగింది, నేను తర్వాత మీ పర్సనల్ అడ్వైజ్ కోసం నాకు అపాయింట్మెంట్ తీసుకోవచ్చా తర్వాత అని అతన్ని అడిగింది అని అర్థం. షీ ఆస్క్డ్ హిమ్. మరి ఇది రిలేటెడ్ టు ద పాస్ట్, తర్వాత పాస్ట్ వరకు రావాలా. సో యూ హ్యావ్ టు చేంజ్ దిస్ కెన్ ఇన్ టు కుడ్. షీ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ షీ కుడ్ సీ హిమ్ లేటర్. ఇఫ్ షీ కుడ్ సీ హిమ్ లేటర్. ఇప్పుడు కాకపోతే తర్వాతనైనా నేను మిమ్మల్ని కలవచ్చా, మీతో పర్సనల్ అడ్వైజ్ తీసుకోవడానికి, మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవడానికి ఇప్పుడు కాదు తర్వాతనైనా నేను కలవచ్చా అని ఆమె అతనిని అడిగినది. షీ ఆస్క్డ్ హిమ్. మరి ఆస్క్డ్ పాస్ట్, సో తర్వాత కూడా పాస్ట్ రావాలి. సో కెన్ షుడ్ బి చేంజ్డ్ టు కుడ్. షీ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ షీ కుడ్ సీ హిమ్ లేటర్ టు ఫిక్స్ an appointment for personal advice. So, which one is appropriate? First one is appropriate. Suresh Singh took off his coat. Took off his coat. Or took his coat off. Took off his coat or took his coat off. Took off his coat అన్నా కరెక్టే, took his coat off అన్నా కరెక్టే, కానీ టేక్ ఆఫ్ అని రాకూడదు. సురేష్ సింగ్ టుక్ ఆఫ్ హిస్ కోట్ అండ్ హంగ్. హ్యాంగ్ హంగ్, హ్యాంగ్ హంగ్ హంగ్ ఫాస్ట్ కాబట్టి అక్కడ టుక్కే రావాలా, కానీ టుక్ ఆఫ్ అనేది కరెక్ట్ కాదు. టుక్ ఆఫ్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ రావాలా, తీసివేయుట. సురేష్ అతని యొక్క షర్టు ఇప్పి ఆ నైల్ ఆ చీలకు తగిలించాడు అని అర్థం. సో సురేష్ సింగ్ టుక్ ఆఫ్ హిస్ కోట్ ఆర్ టుక్ హిస్ కోట్ ఆఫ్. టుక్ ఆఫ్ హిస్ కోట్ అన్నా కరెక్టే, టుక్ హిస్ కోట్ ఆఫ్ అన్నా కరెక్టే. సో విచ్ వన్ ఈజ్ అప్రోప్రియేట్? థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. సో సురేష్ సింగ్ టుక్ ఆఫ్ హిస్ కోట్ అండ్ హంగ్ ఇట్ on a nail in the wall. Then 111. Despite his poor vision, he had an eye for women. Despite his poor vision, in spite of రావాలి కానీ despite of రాకూడదు, కరెక్టే ఇచ్చాడు. Despite his poor vision, వానికి దృష్టి లేకపోయినప్పటికీ he had an eye for women, వాడు స్త్రీల మీద చీలను చెడ్డగా చూస్తూ ఉంటాడు. కరెక్టే ఉంది, ఎక్కడ ఎర్రరు లేదు. నో కరెక్షన్ రిక్వైర్డ్. డెస్పైట్ ఈజ్ పూర్ విజన్, వాడి కంటి చూపు సరిగా లేకపోయినా స్త్రీలను ఒక విధంగా చూస్తుంటాడు. ఈ ఐ ఫర్ ఉమెన్ కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. దెన్ 112. ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ అర్జ్ టు రిటైన్ the balance of an advantage in his own favor. It is a natural urge to retain the balance of advantage in his own favor. In one's own favor. ఇది జనరల్ సెన్స్లో చెప్తున్నాం. జనరల్ సెన్స్లో చెప్పేటప్పుడు ఏం కావాలి మరి? ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ అర్జ్ to retain the balance of advantage in one's own favor. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక వ్యక్తి వాడి యొక్క ఫేవర్కే ప్రయత్నం చేస్తాడు. ఇది సాధారణమైనటువంటి న్యాచురల్ అర్జ్. అర్జ్ అంటే క్వెస్ట్, QUEST, క్వెస్ట్, డిజైర్, ప్రతి వారిలో ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ అర్జ్ టు రిటైన్ ద బ్యాలెన్స్ ఆఫ్ అడ్వాంటేజ్ ఇన్ వన్స్ ఓన్ ఫేవర్. ఒకడు ఒకని యొక్క ఫేవర్కు చేసుకోవడానికి జనరల్గా సాధారణంగానే సహజంగానే వాడు కోరికను కలిగి ఉంటాడు అని అర్థం. కాబట్టి ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ అర్జ్ టు రిటైన్ ద బ్యాలెన్స్ ఆఫ్ అడ్వాంటేజ్ ఇన్ వన్స్ ఓన్ ఫేవర్. సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. దెన్ 113. The news of his father's death came as a bolt to the blow. Bolt from the blow. As a bolt from the blue. Blue అంటే ఏంటి? పిడుగులాగా. అతని యొక్క తండ్రి యొక్క చావు అతనికి ఆకాశంలో ఉన్న కింద పడినట్టు పిడుగులాగా వచ్చింది.
So the news of his father's death came as a bolt from the blue. From the blue అంటే ఆకాశం నుంచి పడిన పిడుగులాగా. అతని యొక్క తండ్రి యొక్క చావు కబురు అతనికి ఆకాశం నుంచి పిడుగులాగా చేరవచ్చినది. సో యాజ్ ఎ బోల్ట్ టు ద బ్లూ కాదు, ఫ్రమ్ ద బ్లూ, ఆకాశం నుంచి. ఇక్కడ బ్లూ మీన్స్ స్కై అని అర్థం. దెన్ 114. Long ago, there had no such thing as money, and people exchanged the things that they wanted. Long ago, ago, before, till, until, when, as soon as, whenever. ఇవి టైం క్లాజెస్. ఇవి వచ్చినప్పుడు ప్రజెంట్ కానీ పాస్ట్ టెన్స్ కానీ వాడాలి, ఇంకా వేరే ఇతర టెన్స్ వాడకూడదు. కాబట్టి లాంగ్ అగో దెర్ వాజ్ నో సచ్ థింగ్. Past you have to use. Instead of had you have to use was. Why? Impact of ago. Ago, before, after, when, whenever, as soon as. After these words, these are treated as time clauses. In time clauses we have to use either present or past as per the context. So long ago related to the past, simple past you have to use. So long ago there was no such thing as money, and people exchanged the things that they wanted. గతంలో డబ్బు ఉండేది కాదు, మరి ప్రజలు తమకు కావాల్సిన వస్తువులు వేరే వారికి ఇచ్చి వారికి కావాల్సిన వస్తువులు తీసుకునేవారు. దీన్ని బార్టర్ సిస్టమ్ అనేటువంటిది. అంటే గతంలో డబ్బు ఉండేది కాదు అని అర్థం. సో ఇక్కడ అగో, బిఫోర్, ఆఫ్టర్, వెన్, వెన్ఎవర్, యాజ్ సూన్ యాజ్, టిల్, అంటిల్, ఇవన్నీ టైం క్లాజెస్. వీటి తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ కానీ రావాలి. కాబట్టి ఇక్కడ హ్యాడ్ అనేటువంటి రాకూడదు. సో యూ హ్యావ్ టు యూజ్ పాస్ట్ రిలేటెడ్ వర్బ్, దట్ ఈస్ వాస్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 115. While playing cricket, I sprained my leg. While playing cricket, I sprained my foot. Since playing, despite played, from playing, when played. All these are wrong. While playing, ఆడుతూ ఉన్నప్పుడు. While playing cricket, I sprained my foot. Past continuation. While playing cricket, I sprained. Sprain అంటే ఏంటి? ఇరుకు పట్టుట, బెనుకుట. నేను ఆడేటప్పుడు నా కాలు బెనికినది అని అర్థం. కాబట్టి నో కరెక్షన్ రిక్వైర్డ్. వైల్ ప్లేయింగ్ క్రికెట్. యాక్చువల్గా ఏదైనా వైల్ ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఐ స్ప్రెయిన్ మై ఫుట్ అని ఉండాలి. వైల్ ఐ వాజ్ ప్లేయింగ్ అటువంటిది ఇచ్చాడా? ఆప్షన్స్ లేదు. అంటే ఏంటి? అది ఇంప్లైడ్. వైల్ ప్లేయింగ్, ఐ వాజ్ ఇంప్లైడ్. సో వైల్ ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఐ స్ప్రెయిన్డ్ మై ఫుట్ అంటే బాగుండేది, కానీ అది ఇంప్లైడ్ చేస్తున్నాడు. అక్కడ ఐ వాడుతున్నాడు కాబట్టి మళ్ళీ అవసరం లేదనుకున్నాడు. కాబట్టి వైల్ ప్లేయింగ్ క్రికెట్ ఐ స్ప్రెయిన్ మై ఫుట్. స్ప్రెయిన్ అంటే బెనుకుట అని అర్థం. కాబట్టి నో కరెక్షన్ రిక్వైర్డ్. దెన్ మోహన్లాల్ లుకింగ్ ఓవర్ హిమ్సెల్ఫ్ into the mirror of the waiting room at the railway station. Mohanlal looked over himself into the mirror. Into the mirror అంటే ఏంటి? అద్దం పగలగొట్టి లోపలికి పోవడం. తప్పు, అది వాడకూడదు. మోహన్లాల్ లుకింగ్ హిమ్సెల్ఫ్, లుకింగ్ అట్ హిమ్సెల్ఫ్ ఇన్ ది మిర్రర్ ఆఫ్ ది వెయిటింగ్ రూమ్ అట్ ది రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి వెయిటింగ్ రూమ్లో ఉన్నటువంటి అద్దంలో తనకు తాను చూసుకున్నాడు. లుకింగ్ అట్ హిమ్సెల్ఫ్. ఈ హిమ్సెల్ఫ్ మోహన్లాల్ మ్యాసిక్లైన్ కాబట్టి హిమ్సెల్ఫ్ వాడుతున్నాడు, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో మోహన్లాల్ లుక్డ్ అట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ ది వెయిటింగ్ రూమ్ అట్ ద రైల్వే స్టేషన్. కాబట్టి విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. దెన్ 117. The chilly wind eats me over the face and the rain pounded me. The chilly wind hits me over
hits me over the face, and the rain pounded me. చల్లగాలి నా ముఖం మీద వీచినది, అండ్ ద రైన్ పౌండెడ్ మీ, వర్షం నన్ను తడిపి వేసినది అని అర్థం. పౌండెడ్ మీన్స్ వెట్. ఇక్కడ హిట్స్ మీ ఓవర్ ద ఫేస్ కాదు, హిట్స్ మీ ఇన్ ద ఫేస్. హిట్స్ మీ ఇన్ ద ఫేస్. ఇక్కడ హిట్ కాదు, హిట్స్. సెకండ్ ఆప్షన్ కరెక్టే కానీ ఇన్స్టెడ్ ఆఫ్ హిట్ ఇట్ షుడ్ బి హిట్స్. సో ది చిల్లీ విండ్ సింగులర్. చిల్లీ విండ్ అనేది హిట్ సింగులర్. హీ, సీ, ఇట్, వన్. థర్డ్ పర్సన్ సింగులర్ టేక్స్ సింగులర్ వర్డ్. సో ది చిల్లీ విండ్ హిట్స్ మీ ఇన్ ద ఫేస్. ఆ చల్లటి గాలి నా ముఖం మీద వీసినది, అండ్ ద రైన్ పౌండెడ్ మీ. అంతేకాదు వర్షం నన్ను తడిపి వేసినది. కాబట్టి హిట్స్ మీ ఇన్ ద ఫేస్. విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. దెన్ 180. I shall make you realize your mistake. I shall make you realize your mistake. ఖచ్చితంగా నువ్వు నీ తప్పు తెలుసుకునేటట్లుగా నేను చేస్తాను. మరి ఇక్కడ థ్రెటనింగ్గా మాట్లాడేటప్పుడు ఐకి షెల్ కూడా. సో ఐ షెల్ మేక్ యూ రియలైజ్ యువర్ మిస్టేక్. నేను చెప్తున్నాను కదా, నీ తప్పు నువ్వు తెలుసుకునేటట్లుగా నేను చేస్తాను. ఐ షెల్ మేక్ యూ రియలైజ్ యువర్ mistake. So no correction required. Then 190. A nation that had been once tried to kill him was the first to embrace him. A nation that had once tried, that had been once tried. No need to use been. A nation that had once tried. ఒకానొకప్పుడు ఈ దేశం వాడిని చంపాలని అనుకున్నది. వాజ్ ద ఫస్ట్ టు ఎంబ్రాస్ హిమ్. ఇప్పుడు వాడినే ఆ దేశం హక్కున చేర్చుకున్నది. ఇక్కడ ఈ కాంటెక్స్లో బీన్ అవసరమే లేదు. ఏ నేషన్ దట్ హ్యాడ్ వన్స్ ట్రైడ్ టు కిల్ హిమ్ వాజ్ ద ఫస్ట్ టు ఎంబ్రాస్ హిమ్. ఎంబ్రాస్ అంటే హక్కున చేర్చుకునుట, అంటే ఇప్పుడు నమ్ముట. టు బిలీవ్ హిమ్, ఫస్ట్ టు బిలీవ్ హిమ్, ఇప్పుడు నమ్ముతుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఈ కాంటెక్స్లో బీన్ అనే వర్డ్ అవసరమే లేదు. అప్పుడు విచ్ వన్ ఈజ్ కరెక్ట్? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 120. Had he known more about the policies of the company, he might not have accepted the offer. Had he known more about the policies of the company, అతనికి ఆ కంపెనీ పాలసీస్ గురించి తెలిసి ఉండింటే he might not have accepted the offer. అతను ఈ ఆఫర్ను ఒప్పుకొని ఉండేవాడు కాదు. ఇది ఏ కండిషన్? థర్డ్ కండిషన్. హ్యాడ్ తర్వాత థర్డ్ ఫామ్ అది వరకు రావాలా ఇఫ్ క్లాజ్ నందు. మెయిన్ క్లాజ్ నందు వుడ్, కుడ్, మైట్, షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫామ్. మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫామ్ అది వరకు. సో ఇఫ్ క్లాజ్ నందు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. మెయిన్ క్లాజ్ నందు మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫామ్ అది వరకు రావాలి. రెండు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నో కరెక్షన్ రిక్వైర్డ్. అతనికి ఈ కంపెనీ యొక్క పాలసీస్ గురించి అతనికి తెలిసి ఉండింటే ఈ మైట్ నాట్ హ్యావ్ యాక్సెప్టెడ్ ది ఆఫర్. అతను ఈ ఆఫర్ను ఒప్పుకొని ఉండేవాడు కాదు. కాబట్టి ఎక్కడ ఎదరు లేదు. హిజ్ లైఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ద హ్యూమన్ విల్ కెన్ ఫ్లరిష్ ఈవెన్ ఇన్ హార్ష్ కండిషన్స్. హిజ్ లైఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ how the human can and will flourish. How the human can. His life is an example of how the human can and will flourish even in harsh conditions. ఇతని జీవిత చరిత్ర మనం చదివినట్లయితే ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనిషి ఎలా ఉండాలి, ఏ విధంగా బయటికి రావాలి, మనిషి ఎలా ఉండాలి, ఏ విధంగా బయటికి రావాలి. ఫ్లరిష్ మీన్స్ డెవలప్, DEVELOP. సో
So his life is an example of how the human can ఎలా ఉండాలి అండ్ విల్ ఫ్లరిష్, ఎలా ఉండాలి ఫ్యూచర్లో ఎలా బయటికి రావాలనేది మనకు తెలుస్తుంది. కాబట్టి హౌ ద హ్యూమన్ కెన్ అండ్ విల్ ఫ్లరిష్, విల్ కెన్ కాదు కెన్ అండ్ విల్ ఫ్లరిష్ అనేటువంటి కాంటెక్స్ట్ మనకు సెకండ్ ఆప్షన్లో దొరుకుతుంది. Then 122. The social worker passionately stroked the annoyed passenger in order to pacify him. In order to pacify him. ఇక్కడ stroked means తట్టుట. Fascinately means lovely. The social worker fascinately stroked, S-T-R-O-K-E, stroked the annoyed passenger. Annoyed means sad, surprised. In order to pacify him. In order to pacify him. So which one is correct? First one. Annoyed means surprised. ఇంకొక విధం యాంగర్డ్, ANGERD, కోప్పడిన. స్ట్రోక్డ్ అంటే ఏంటి? తట్టుట. ప్యాషనేట్లీ మీన్స్ లవ్లీ, ప్రేమగా. ది సోషల్ వర్కర్ ఫ్యాషనేట్లీ స్ట్రోక్డ్ ది అన్నాయిడ్ ప్యాసింజర్ ఇన్ ఆర్డర్ టు ప్యాసిఫై హిమ్. ఆ యొక్క సంఘ సేవకుడు ప్రేమగా అతన్ని భుజము తట్టి ఆ కోప్పడుతున్నటువంటి ప్యాసింజర్స్ ను సాటిస్ఫై అంటే ఏంటి? ప్యాసిఫై చేశాడు, ఊరడించాడు. అంత కోపమొద్దు, నిదానంగా ఆలోచించు, ఎందుకంత కోపడుతున్నావు అని అతని భుజము తట్టి ప్రేమగా అతన్ని ప్యాసిఫై చేశాడు, అంటే సర్దాడు అని. కాబట్టి ఇన్ ఆర్డర్ టు ప్యాసిఫై హిమ్, అతనిని ప్యాసిఫై చేయడానికి అని రావాలి. సో ది సోషల్ వర్కర్ ఫ్యాషనేట్లీ స్ట్రోక్డ్ ది అనాయిడ్ ప్యాసింజర్ ఇన్ ఆర్డర్ టు pacify him. Which option is correct? First option is correct. 123. They were no longer able to provide the help their children need. They were no longer able to provide the help that their children would need. ఎందుకు దట్ దేర్ చిల్డ్రన్ వాడుతున్నాం? దే అని ఇచ్చేవాడు. ఇక్కడ దే ఉంది కాబట్టి వారి యొక్క అని రావాలి. దే వర్ నో లాంగర్ ఏబుల్ టు ప్రొవైడ్ ద హెల్ప్ దట్ దేర్ చిల్డ్రన్ వుడ్ నీడ్. ఇక్కడ వర్ అనేది పాజిటివ్, తర్వాత మళ్ళీ వుడ్ కూడా ఫాస్ట్ రావాలి. వుడ్ తర్వాత ఫస్ట్ వరకు రావాలి. సో దే వర్ నో లాంగర్ ఏబుల్ టు ప్రొవైడ్ ద హెల్ప్ that their children would need. Provide the help అడిగి అయిపోయా. అవతల వాక్యాన్ని క్లబ్ చేసేందుకు దట్ అనేటువంటి ప్రొనౌన్ కంజంక్షన్ గా వాడుతున్నాడు. సో దే వర్ నో లాంగర్ ఏబుల్ టు ప్రొవైడ్ ద హెల్ప్ దట్ దేర్ చిల్డ్రన్ వుడ్ నీడ్. వర్క్ పాస్ట్, వుడ్ తర్వాత ఫస్ట్ వరకు రావాలి. సో పాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. దే వర్ నో లాంగర్ able to provide the help that their children would need. వారి యొక్క పిల్లలకు అవసరమైనటువంటి సహాయాన్ని ఏమాత్రము అందజేయలేకపోయారు అని అర్థం. ఇక్కడ వర్ అనేది పాస్ట్ రిలేటెడ్, తర్వాత కూడా పాస్టే రావాలా. కాబట్టి వుడ్ తర్వాత మళ్ళీ ఫస్ట్ రావాలా. వుడ్ నీడ్ మీన్స్ నీడెడ్. వుడ్ నీడ్ మీన్స్ నీడెడ్. మరి అక్కడ టు ప్రొవైడ్ వాట్? టు ప్రొవైడ్ ది హెల్ప్. ఆ తర్వాత కాంటెక్స్ట్ ఫ్రేజ్ రావాలంటే కనెక్టింగ్ వర్డ్ రావాలా. దట్ ఎవరు? దట్ దేర్ చిల్డ్రన్ రిలేటెడ్ టు ద పాస్ట్ కాబట్టి వుడ్ నీడ్ రావాలి. సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. దెన్ 124. You may be well organized in your thoughts, but what would you propose may not be necessarily accepted. You may be well organized in your thoughts.
నీవు నీ యొక్క నీ థాట్స్లో చాలా మంచి ఆలోచనపరమైనటువంటి ఆర్గనైజ్డ్ యాక్టివిటీ నీ ఆలోచనలో ఉండొచ్చు. యూ మే బీ వెల్ ఆర్గనైజ్డ్ ఇన్ యువర్ థాట్స్, బట్ వాట్ you would purpose, but that you would propose. What you propose may not be, but what you propose. ఇక్కడ మే అనేది ప్రజెంట్, వుడ్ అనేది ఫాస్ట్, కాబట్టి దిస్ ఈజ్ నో నీడ్ టు యూస్. బట్ వాట్ యు ప్రపోజ్ ఈజ్, కాబట్టి which option is correct? Third one. But what you propose may not be necessarily acceptable. ఇప్పుడు నువ్వు నీ యొక్క థాట్స్లో మంచిగానే ఆలోచించి ఉండొచ్చు, అయితే బట్ వాట్ యు ప్రపోజ్ మే నాట్ బి నెసర్లీ యాక్సెప్టబుల్. అయితే నువ్వు ప్రపోజ్ చేసేది తప్పనిసరిగా అందరికీ ఆమోదయోగ్యమైనది కావాలని లేదు. ఇక్కడ యాక్సెప్టబుల్ అనేది అడ్జెక్టివ్ను మాడిఫై చేసేది adverb, necessarily adverb. Or what you propose may not be necessarily accepted అనొచ్చు, కానీ యాక్సెప్టబుల్ అంటేనే బాగుంటుంది అక్కడ. కాబట్టి వాట్ యూ ప్రపోజ్ నో నీడ్ టు యూజ్ వుడ్. వై? బికాస్ ఇక్కడ మే అనేది ప్రజెంట్, ఇట్ రెస్ట్రిక్ట్స్ ద యూసేజ్ ఆఫ్ వుడ్. కాబట్టి విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? థర్డ్ ఆప్షన్ ఈజ్ 125. The striking difference between the two contestants compatible with each other for the match was related to their age. The striking difference between the two contestants competing with each other, ఇద్దరి మధ్యనే టూ అన్నప్పుడు ఈచ్ అదర్ రావాలి. మోర్ దాన్ టూ అయితే వన్ అనదర్ రావాలి. ఈచ్ అదర్, వన్ అనదర్, వీటిని రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటారు. ఈచ్ అదర్, వన్ అనదర్. ఇద్దరి మధ్యన అయితే ఈచ్ అదర్ రావాలి, మోర్ దాన్ టూ అయితే వన్ అనదర్ రావాలి. ఇక్కడ ఈచ్ అదర్ కరెక్టే ఉంది, మరి ఎక్కడ తప్పు ఉంది? ద స్ట్రైకింగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ కాంటెస్టెంట్స్ అంటే ఏంటి? పోటీ పడేవారు. కంపీటింగ్ విత్ ఈచ్ అదర్, కంపాటబుల్ కాదు, కంపీటింగ్ విత్ ఈచ్ అదర్, పోటీ పడుతున్నారు ఒకరితో ఒకరు. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. కంపీటింగ్ విత్ ఈచ్ అదర్ ఫర్ ద మ్యాచ్ వాజ్ రిలేటెడ్ టు దేర్ ఏజ్. మరి ఈ మ్యాచ్లో ఇద్దరు పోటీ పడుతూ ఉన్నారు, కానీ వాళ్ళ ఏజ్లో చూస్తే ఇద్దరి మధ్యన స్ట్రైకింగ్ డిఫరెన్స్, చాలా ఎక్కువ వ్యత్యాసం ఉన్నట్లుగా కానవస్తూ ఉన్నది. The striking difference between the two contestants competing with each other for the match was related to their age. ఆ ఇద్దరు పోటీ పడుతున్నారు ఒకరికొకరు ఆ మ్యాచ్లో, బట్ వాళ్ళిద్దరి మధ్యన మనము ఏజ్ చూసినట్లయితే ఎక్కువ డిఫరెన్స్ మనకు స్ట్రైకింగ్ కానవస్తుంది. సో ది స్ట్రైకింగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ కాంటెస్టెంట్స్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్, పోటీ పడుతున్నారు కాబట్టి కంపాటబుల్ కాదు, కంపీటింగ్ విత్ ఈచ్ అదర్ ఈజ్ ద సూటబుల్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 126. Market research and market communication is so far being confined to a handful of consumer goods like soaps, cosmetics, etc. Confined is a word followed by the preposition to, correctly used, but being, we have to see that. Market research and market communication ఈజ్ సో ఫార్. రెండు సబ్జెక్టులు అండుతో కనెక్ట్ కాబడుతున్నప్పుడు మనకు వచ్చే వర్బ్ ఎలా ఉండాలి? ప్లూరల్లో రావాలి. మరి అక్కడ ప్లూరల్ ఉందా? ఈజ్ వాడుతున్నాడు, తప్పు. కాబట్టి ఈజ్ అనేది రాకూడదు. కన్ఫైన్డ్ టు రావాలి, కన్ఫైన్డ్ విత్ రాదు, తప్పు. మరి రెండైనా కావచ్చు, నాలుగైనా కావచ్చు. ఇక్కడ మార్కెట్ రీసెర్చ్ అండ్ మార్కెట్ కమ్యూనికేషన్
have so far been confined to. Being, no need to use being. Third one is also not correct. Then automatically second option is correct. So market research, market communication, clubbed with and, so coming verb must be plural. So you have to use is, you have to use or have, but here is, first one is wrong. Second one have, so far been confined to, been, have so far been confined to, have so far been confined to, okay. Or so far being, no need to use. Here confined won't take with, this is also wrong. So automatically you have to tick second one. So market research and market communication have so far been confined to a handful of consumer goods like soaps, cosmetics, etc. Then 127. If we rely on others for technology upgradation, potential serious damage may be caused. If we rely on others for technology upgradation, potential serious damage, potential serious damage. Here certain connectivity supply is there. Potentially serious damage may be caused. If we rely on others for technology upgradation, మనము సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇతరుల మీద డిపెండ్ అయితే పొటెన్షియలీ సీరియస్ డ్యామేజ్ మే బి కాదు, చెప్పుకోదగినట్లుగా సీరియస్ డ్యామేజే మనకు జరిగే అవకాశం ఉంది. సో పొటెన్షియలీ సీరియస్ డ్యామేజ్ మే బి కాజ్డ్, పొటెన్షియల్ కాదు, పొటెన్షియలీ సీరియస్ డ్యామేజ్. ఇక్కడ డ్యామేజ్ అనేది నౌన్, నౌన్ మాడిఫై చేసేది అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ మాడిఫై చేసేది అడ్వర్బ్. సో పొటెన్షియల్ని ఏం చేయాలి మనము, పొటెన్షియలీ సీరియస్ డ్యామేజ్ మే బి కాజ్డ్. హియర్ డ్యామేజ్ నౌన్, నౌన్ మాడిఫై చేసేది అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ మాడిఫై చేసేది అడ్వర్బ్. సో యూ హ్యావ్ టు చేంజ్ దట్ పొటెన్షియల్ టు పొటెన్షియలీ. So if we rely on others for technology upgradation, potentially serious damage may be caused. So which option is correct? First option is correct. 128. The load shedding, however justifiable it may be, has been aggravating the problems. The load shedding, however profitable it may be, has been aggravating the problems. కొంత లోడ్ అనేటువంటిది పని ఒత్తిడి, లోడ్ షెడ్డింగ్ మీన్స్ పని ఒత్తిడి అనేది జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ. హవెవర్ మీన్స్ ఏది ఏమైనప్పటికీ. ద లోడ్ షెడ్డింగ్ హవెవర్ జస్టిఫియబుల్, అది ఎంత న్యాయపరమైన అయినప్పటికీ, పని ఒత్తిడి అనేది ఎంత ఏదేమైనప్పటికీ, ఎంత న్యాయపరమైనది అయినప్పటికీ, ఇట్ మే బి, అది హ్యాస్ బీన్ సింగులర్, పని ఒత్తిడి అనేది సింగులర్ కాంటెక్స్ట్ కాబట్టి హ్యాస్ బీన్ అగ్రవేటింగ్, హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ జనరల్గా బీన్ తర్వాత ఇంక్వామ్, హ్యాస్ బీన్ అగ్రవేటింగ్ ది ప్రాబ్లమ్స్. ఇవి సమస్యలను ఇంకా ఇంకా అగ్రవేటింగ్ అంటే ఏంటి, ఇంకా బలహీనపరచవచ్చు. వర్షనింగ్, అగ్రవేటింగ్ మీన్స్ వర్షనింగ్ చేయొచ్చు. కాబట్టి ఎక్కడ ఎర్రరు అయితే ఇక్కడ సింగులర్ కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు, హ్యాస్ బీన్. ఇక్కడ లోడ్ షెడ్డింగ్ అనేది సింగులర్ కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు, నో కరెక్షన్ రిక్వైర్డ్. దెన్ 129. The executive had received several warnings before being suspended finally for his lack of punctuality. ఆ ఎగ్జిక్యూటివ్స్కు చాలాసార్లు వార్నింగ్స్ ఇచ్చారు. బిఫోర్ బీయింగ్ సస్పెండెడ్ కాదు, బిఫోర్ బీయింగ్ సస్పెండెడ్, బిఫోర్ బీయింగ్ సస్పెండెడ్. అతన్ని సస్పెండ్ చేయకముందు పలుమార్లు నీకు పంక్చువాలిటీ లేదు, రెక్టిఫై చేసుకో అని
ఆ ఎగ్జిక్యూటివ్కు పలుమార్లు సోషల్ వార్నింగ్స్, సెవెరల్ టైప్స్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ది ఎగ్జిక్యూటివ్ హ్యాడ్ రిసీవ్డ్ సెవెరల్ వార్నింగ్స్ బిఫోర్ బీయింగ్ సస్పెండెడ్ ఫైనలీ ఫర్ హిజ్ ల్యాక్ ఆఫ్ పంక్చువాలిటీ. కాబట్టి బీయింగ్ సస్పెండెడ్ అనేది రావాలి. సో ది ఎగ్జిక్యూటివ్ హ్యాడ్ రిసీవ్డ్ several warnings before being suspended finally for his lack of punctuality. So fourth option is correct. Then 130, accordingly to the senior partner's instructions they have remitted the amount to your bankers. Accordingly to tappu, I told you so many times, according to correct, accordingly as correct, accordance with correct. ఇక్కడ అకార్డింగ్లీ యాజ్ ఉందా లేదు, అకార్డింగ్ టు ఉందా అది లేదు, మరి ఏముంది అకార్డెన్స్ విత్. సో ఇన్ అకార్డెన్స్ విత్ ద సీనియర్ పార్ట్నర్స్ ఇన్స్ట్రక్షన్స్, ఒక సీనియర్ భాగస్వామి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాల మేరకు దే హ్యావ్ రెమిటెడ్ ద అమౌంట్ టు ది బ్యాంకర్స్. వారు అమౌంట్ను బ్యాంక్స్ కు పంపించడం జరిగింది. సో ఇన్ అకార్డెన్స్ విత్, సో అకార్డింగ్లీ యాజ్ రావాలి, అకార్డింగ్ టు రావాలి, అకార్డెన్స్ విత్ రావాలి. ఇక్కడ అకార్డింగ్లీ యాజ్ వాడచ్చు, ఇన్ అకార్డెన్స్ విత్ అని కూడా వాడచ్చు. కానీ ఏది కరెక్టు? ఇన్ అకార్డెన్స్ విత్ ది సీనియర్ పార్ట్నర్స్ ఇన్స్ట్రక్షన్స్. ఒక సీనియర్ భాగస్వామి యొక్క ఆదేశాలను అనుసరించి, ఇన్ అకార్డెన్స్ విత్ దే హ్యావ్ రెమిటెడ్ ద అమౌంట్ టు యువర్ బ్యాంకర్స్. వారు ఆ అమౌంట్ను మీ యొక్క బ్యాంకులకు పంపించడము జరిగింది. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్? ఇన్ అకార్డెన్స్ విత్. చాయిస్ 3 ఈజ్ కరెక్ట్.